మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యూట్యూబ్ ఛానల్‌లో పిల్లలతో ఎలాగా బిహేవ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ తోటి పిల్లలతో పెట్టి వీడియో తీయొచ్చా? లేదా? అని చెప్పేసి దాని గురించి మనం నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనం లైవ్ చేస్తున్నాం అనుకోండి. లైవ్ చేస్తున్నప్పుడు పొరపాటుని మనం లేకుండా ఆ పిల్లలు ఆన్ చేసి లైవ్‌కెళ్ళి చెప్పేసి లైవ్‌లో ఆడుకున్నారనుకోండి. లైవ్‌లో ఆడుకోవడం, ఇంకా మిగిలిన పిల్లలతో మాట్లాడడం, ఇలా చేస్తున్నట్లయితే చాలా ఇబ్బందవుతుందనమాట. ఆ ఛానల్ ఇంక లైవ్ బ్యాన్ చేసేస్తాడు కొన్నాళ్ళ వరకు. మా ఫ్రెండ్‌కి అలాగే ఒక 6 నెలలు బ్యాన్ చేసేసాడు. మళ్ళీ ఇవ్వలేదు. కొంతమందికి ఇస్తున్నాడు. కొంతమంది ఇవ్వడు. వాడిష్టం అనమాట. చేత మన పిల్లలతో ఒక సింగిల్‌గా వదిలేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసినప్పుడు ఆ లైవ్ ఆప్షను వాళ్ళు ఆన్ చేయకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు అప్‌లోడ్ చేసేటప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ అండ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని 2 ఉంటుంది. దాంట్లోనే ఉంది అని అర్థం అనమాట. మేడ్ ఫర్ కిడ్స్ అంటే మన వీడియో చేసేటప్పుడు ఇప్పుడు రైమ్స్ కానీ నేను వీడియో చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇది పెద్దల యొక్క అవగాహన కోసం చేస్తున్నాం. ఇది డెఫినెట్‌గా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అవుతుంది. అయితే మరి మేడ్ ఫర్ కిడ్స్ ఎప్పుడవుతుంది అంటే, నేను చిన్నపిల్లల కోసం రైమ్స్ పాడి, చిట్టి చిలకమ్మ అని ఇటువంటివి పాడేసి పెట్టినప్పుడు అవి పిల్లలకు ఉపయోగపడతాయి కాబట్టి, నేను మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలనమాట. దానివల్ల నష్టమేం లేదు. ఒకవేళ నేను పెట్టకుండా అప్‌లోడ్ చేశాననుకోండి, యూట్యూబ్ అల్గారిథం కానీ, లేకపోతే కంప్యూటర్స్ కానీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. అవి డిటెక్ట్ చేసేసి దీన్ని మేడ్ ఫర్ కిడ్స్ కింద మార్చేసి మన కామెంట్స్‌ని డిసేబుల్ చేస్తాయట. కామెంట్స్ చేయడానికి వీలు లేదు. ఇది మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి పిల్లల కోసమే అని చెప్పేసి కామెంట్స్ డిసేబుల్ చేయటం ఎందుకంటే అందులో పిల్లలే ఉంటారు కాబట్టి మరి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నుంచి 12 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు కామెంట్స్‌కి మళ్ళీ రిప్లై ఇవ్వగలరు కదా! వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎవడో ఒక సైబర్ నేరగాడొచ్చి మీ నాన్న ఆధార్ కార్డు, అమ్మ ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇమ్మని అడిగారనుకో వాళ్ళు ఇచ్చేసారనుకోండి. చాలా ఇబ్బందవుతుంది కదా! అందుకని యూట్యూబ్ వాడు మన పిల్లల యొక్క సేఫ్టీ, మన సేఫ్టీ కోసం కామెంట్స్ అనేవి డిజేబుల్ చేసేస్తాడు. అంటే ఈ కిడ్స్ యొక్క వీడియోస్‌కనమాట. అలాగే ఇప్పుడు ఇతర నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇంక ప్రాబ్లమ్ లేదు. అప్పుడు ఇంకో చాలామందికి డౌట్ ఏంటంటే, మన వీడియోలో పిల్లలు ఇలా వచ్చాడు. ఇప్పుడు మా మనవడు వచ్చాడనుకోండి ఇక్కడికి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. దానివల్ల ఇబ్బందేం ఉండదు. మనం ఉంటాం కాబట్టి. వాడు ఒక్కడే ఉన్నప్పుడు చేయకూడదు గానీ, అంటే ఏంటి యూట్యూబ్ రన్ చేయాలంటే సర్టెన్ వయస్సు ఉండాలని చెప్పేసి ఉంది కదా రూల్. వాళ్ళు ఆ రూల్ పెట్టుకున్నారు. ఆ రూల్ పెట్టుకున్నప్పుడు మనం అది ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇదే అనమాట. దీని గురించి భయపడిపోయి చాలామంది పిల్లలు కనపడితే చాలు ఛానల్ ఎత్తేస్తాడు అని చెప్పేసి అన్నీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అంటే నాకు తెలిసిన విషయం మీతో పంచుకుందామని చెప్పడం జరుగుతుందనమాట. ఇది అప్పుడు పిల్లలు కనపడినా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే దానికి మనం ఆ మ్యాటర్ మట్టుకు కిడ్స్‌కి సంబంధించిన మ్యాటర్స్ పెట్టినట్లయితే వాడు ఏమి చేయడు, కామెంట్స్‌ని డిసేబుల్ చేసేసి ఆ వీడియోని తీసుకెళ్ళి కిడ్స్ ఛానల్స్ ఉంటాయన్నమాట. దానికి తోసేస్తాడనమాట. అది అలా జరుగుతుంది. ఈ విషయం మీకు అర్థమైందనుకున్నాను.
ఒకవేళ ఏమైనా ఉంటే ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడాలుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.